Those were the headlines. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. సాక్షి విషయానికి వస్తే నిఘా నీడలో నాయకులు అంటూ ఇక్కడ బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. నిఘా విభాగం నిరంతర నిఘాతో నేతల అడల్ ఉక్కిరిబిక్కి అవుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు వారి నీడను కూడా నమ్మలేని స్థితిలో నాయకులు అన్ని వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు ఇప్పటికే పలువురిని హెచ్చరించిన కేసీఆర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మంత్రులు సీఎంతో సమావేశమై రాగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ మీడియా ముందుకు వచ్చేందుకే జంకుతున్న వైనం అంటూ నిఘా నీడలో నాయకులు అనే బ్యానర్ ఐటెంని ఇక్కడ సాక్షి ప్రచురించడం చూస్తున్నాం. మంత్రుల వ్యవహార శైలిపై నిరంతరం నిఘా కొనసాగుతున్నట్లు వస్తున్న కథనాలతో అమాత్యుల వరకు కంటి మీద కునుక్కు పడటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజాప్రతినిధులపై ఇంటెలిజెన్స్ నిఘా వేసినట్లు ఇటీవల ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయంటూ వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. గురువారం మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సుమన్ కార్ట్రిడ్జ్ తయారీ కేంద్రానికి భూమి పూజ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ చిత్రంలో మంత్రులు హరీష్, జూపల్లి, శాంతా, బయ్యో వరప్రసాద్ రెడ్డి, సనోఫీ కంపెనీ ప్రతినిధులు అంటూ ఇక్కడ ఫోటోతో వార్తని హైలైట్ చేయడం చూస్తున్నాం. అలాగే గురువారం హైదరాబాద్లో ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వర్క్షాప్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో ఉన్నతాధికారులు అంటూ ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి వికారాబాద్కే అంటూ తరలించాలని ప్రభుత్వ నిర్ణయం. 42 ఎకరాల్లోని ఆసుపత్రి స్థలంలో ఐఏఎస్ అధికారుల గృహ సముదాయం పరిశీలనలో ఔషధ నియంత్రణ మండలి స్థలం కూడా వాస్తు దోషం వల్ల ఎర్రగడ్డ రైతు బజార్ స్థలం సేకరణకు విముఖత అంటూ వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కార్దే నిర్ణయం అంటూ గ్రూప్ 1Bలో ఉంచాలా, గ్రూప్ 2లో కొనసాగించాలా, ఇంటర్వ్యూల నిర్వహణపైన ప్రభుత్వమే తేల్చాలి, పోటీ పరీక్షల విధానంపై సమీక్ష కమిటీ నిర్ణయం, గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షల్లో మార్పులు ఉండవు, గ్రూప్ 2లో డిస్క్రిప్టివ్ విధానానికి మొగ్గు, తెలంగాణ సంబంధిత అంశాలతో సిలబస్ మార్పులు, 5న TSPSCకి తుది నివేదిక ఇచ్చేందుకు కసరత్తు అంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేయాలని పోటీ పరీక్షల విధానంపై ఏర్పాటైన సమీక్షా కమిటీ నిర్ణయించిందంటూ వార్తని ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. అలాగే మహిళా అధికారిపై మళ్లీ వేధింపులు అంటూ ఇంట్లోకి చొరబడి కొంతమంది వ్యక్తుల బీభత్సం, డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి భర్త కుమారస్వామితో దురుసుగా ప్రవర్తన అంటూ వార్తని 5వ పేజీలో సమగ్రంగా ఇస్తూ ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. ఉత్తమ వర్సిటీగా HCUకు అవార్డు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తమ విశ్వవిద్యాలయం విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది అంటూ వార్తని ప్రముఖంగా హైలైట్ చేయడం చూస్తున్నాం. అలాగే బంగారు ఆభరణాల తనఖాతో లోన్ సత్వరం రుణ విడుదల, వడ్డీ రేటు ఏడాదికి 12% నుంచి అంటూ వార్తను కూడా ఇక్కడ బాక్స్లో హైలైట్ చేయడం చూసాము. ఇక ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడు విషయానికి వస్తే ఒక్క బొట్టు తెచ్చు 10,000 వరహాలు అంటూ వార్తని ఇక్కడ 2 గ్రామాల నుంచి చూడండి. ఒకప్పటి పచ్చని పొలాలతో అలరారుతుంది, మరొకటి ఒక్క మొక్క కనిపించని ఎడారిలా బీళ్లు పడింది అంటూ మహారాష్ట్రలోని కాసారి గ్రామాన్ని ఆకర్షణీయంగా మార్చేసేయని మరో ఫోటోలో ఇక్కడ కంపారిజన్ ఇస్తూ ఇక్కడ ఫోటోతో సహా వార్తని నీటి సమస్యకై హైలైట్ చేయడం చూస్తున్నాం. కాసేరి గ్రామం విజయగాథపై ప్రత్యేక కథనం అంటూ వార్తని ఇక్కడ బ్యానర్ ఐటెంగా ఈనాడు ప్రచురించడం చూస్తున్నాం. జల జగడం తీవ్రం అంటూ నీటి లెక్కలు అంటూ ఇక్కడ లెక్కలతో సహా ఇక్కడ వార్తనిచ్చింది. వాటాలు తేల్చకుండా సాగర్ కుడి కాలువకు నీరివ్వలేం, కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ, ఆంధ్ర ఇప్పటికే తనకు రావాల్సిన వాటాను వాడేసుకుందని వివరణ, అత్యవసరంగా సమావేశమైన ఏపీ నీటి పారుదల శాఖ వర్గాలు, ఇంత జరిగినా నిర్ణయం తీసుకొని బోర్డు అంటూ ఇక్కడ వార్తని ప్రచురించింది. నీటి లెక్కలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కుడి కాలువకు 132 టీఎంసీలు, ఎడమ కాలువకు 132 టీఎంసీల కేటాయింపు ఉంది. కుడి కాలువ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎడమ కాలువ కింద 99.75 టీఎంసీలు తెలంగాణకు ఉంది, మిగిలిన 32.25 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఎడమ కాలువ కింద మొదటి జోన్లో ఖరీఫ్కు మాత్రమే కేటాయింపు ఉంది. అయితే ప్రధాన కృష్ణాలో 480.688 టీఎంసీలు ఉండగా ఇందులో తెలంగాణకు 200 చిల్లర టీఎంసీలు ఉందని ఇందులో వినియోగించుకోగా మిగిలిన నీటిని సాగర్ ఎడమ కాలువ కింద రబీకి వినియోగించుకుంటామని తెలంగాణ తెలిపిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేయడం చూస్తున్నాం. అలాగే అవినీతికి ఆస్కారమే లేదంటూ కేసీఆర్ నిన్న మెదక్లో ఏదైతే వ్యాఖ్యానించారో దాన్ని కూడా ఈనాడు హైలైట్ చేయడం చూస్తున్నాం. కొత్త పారిశ్రామిక విధానం వచ్చేస్తోంది, పారిశ్రామికవేత్తలకు స్వయంగా అనుమతులు ఇస్తా, వెబ్సైట్ నుంచే దరఖాస్తులు పొందవచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి అంటూ తూప్రాన్లో ఇన్సుమన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైనాన్ని కూడా ఫోటోతో సహా ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే పాఠ్య ప్రణాళికలో తెలంగాణ ముద్ర అంటూ పరీక్షల విధానం యథాతథం, ప్రశ్నాపత్రాల కూర్పులో మార్పులు, హరగోపాల్ కమిటీ నిర్ణయం 1-2 రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు వార్తని
హైలైట్ చేయడం మనం ఈనాడులో చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత పరీక్షల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని, ప్రశ్నాపత్రాల కూర్పును మార్చాలని, పాఠ్య ప్రణాళికలో మార్పులు చేర్పులకు సిఫార్సులు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక సీఎం సహాయ నిధిపై సిఐడి విచారణ అంటూ తెలంగాణ సర్కార్ నిర్ణయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన బిల్లులపై సిఐడి విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ పరిశీలించేందుకు ఆదేశాలు జారీ చేసిందంటూ వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక స్వైన్ ఫ్లూతో మరో 3 మృతి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మొత్తం 24 మంది బలైన వైనాన్ని 500కు దాటిన కేసులు అంటూ ఇక్కడ బాక్స్లో హైలైట్ చేసింది. జేఈఈ ఆన్లైన్ దరఖాస్తులో మార్పులంటూ తెలంగాణ బోర్డు పేరు నమోదుకు అవకాశం ఈ నెల 31 వరకే గడువు అనే వార్తను లోపల సమగ్రంగా ఇస్తూ ఇక్కడ బాక్స్లో వార్తని ప్రచురించడం మనం ఈనాడులో చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ముందుకొచ్చిన వాళ్ళకే ఇళ్ళు ఇస్తామంటూ చిల్లర రాజకీయానికి సర్కార్ విరుగుడు అంటూ G+1 పై అంగుళం వెనక్కి తగ్గేది లేదు. దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశం. ఫిబ్రవరిలో నిర్మాణాలకు ముహూర్తం, 4 నెలల్లో పూర్తికి సంకల్పం. అక్రమార్కుల కబ్జాలపై సర్కార్ నజర్, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు అంటూ మీనమేషాలు వద్దు, ఇళ్ళు కావాలని ఎవరు ముందుగా వస్తే వాళ్లకు కట్టిద్దాం అంటూ అట్లా వచ్చిన వాళ్ళ నుంచే దరఖాస్తులు తీసుకోండి, అదే ప్రకారం వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం, G+1లో ఎలాంటి డోకా లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చిందో దాని విషయమై ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. సచివాలయం కాదు సమస్యల వలయం అంటూ తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించక తప్పదా? ప్రస్తుత సెక్రటేరియట్కు వీధిపోట్లు, విధిపాట్లు, వెన్నుపోట్లు, చీలికలు, పేలికలు అనే వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ప్రస్తుత సెక్రటేరియట్కు వీధిపోటును చూపుతున్న మ్యాప్, అలాగే ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉన్న చెస్ట్ ఆసుపత్రి భూముల్లో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనే ప్రతిపాదనపై నమూనాని కూడా ఇక్కడ ఏజీ కాలనీ రోడ్, సంజీవ్ రెడ్డి నగర్ రోడ్, కొత్త సచివాలయ ప్రాంగణం అంటూ వెంకటరావు నగర్ రోడ్లోని ఏదైతే సముదాయం ఉందో దాన్ని ఇక్కడ మ్యాప్తో సహా వార్తని హైలైట్ చేయడం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సచివాలయం మార్చక తప్పదా? ఇప్పుడున్న సచివాలయం నిర్మించిన నాటి నుంచి తెలంగాణకు శాంతి స్థిమితం లేకుండా పోయాయా అనే వార్తను ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక పొన్నాల ఇన్స్టెంట్ కాఫీ అంటూ బాక్స్లో వార్తనిచ్చింది. మరి కాంగ్రెస్కు డిజాస్టర్, మండిపడిన దానం, గ్రేటర్ కాంగ్రెస్తో బగ్గుమన్న విభేదాలనే వార్తని ఇక్కడ ప్రశ్నించింది. అలాగే తెలంగాణకు తరలిరండి, త్వరలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం, సరళమైన నిబంధనలు, 15 రోజుల్లో అనుమతులు, వేధింపులు ఉండవు, జీరో కరప్షన్, లాభాపేక్ష లేని మానవతావాది వరప్రసాద్ రెడ్డి అంటూ సీఎం వ్యాఖ్యానించే విషయాన్ని, ముప్పిరెడ్డిపల్లిలో ఇన్స్ట్రుమెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ అనే వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ బిల్లులపై సిఐడి విచారణ అంటూ ఈనాడులో వచ్చిన వార్తని కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ వార్త ఇక్కడ హైలైట్ చేయటం మనం ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. ఇక ఇంగ్లీష్ వార్తాపత్రికల విషయానికి వద్దాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే గవర్నమెంట్ హ్యాడ్ టోల్డ్ సుజాత ఆఫర్ ఎగ్జిట్ మంత్స్ ఎగో అంటూ నిన్న ఫారెన్ సెక్రటరీగా ఎగ్జిట్ అయిన విషయాన్ని అదే వార్తని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. Foreign Secretary did it on course corrections into Foreign Minister Sushma Swaraj with S. Jaishankar. కొత్తగా ఎవరైతే పదవి బాధ్యతలు స్వీకరించారో ఆయనకు అభినందన తెలుపుతున్న విషయాన్ని కూడా ఫోటోతో సహా ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. విత్ ఫైట్ గెటింగ్ టైట్, బీజేపీ ట్రైన్స్ ఆల్ గన్స్ ఆన్ కేజ్రీ అంటూ ఢిల్లీ ఎన్నికల ప్రచారం విషయంలో 120 మంది ఎంపీలని దింపిన వైనాన్ని కూడా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించడం చూస్తున్నాం. With just over a week left for the Delhi polls, and with BJP moving in to expose the perceived vulnerabilities of Arvind Kejriwal, party's chief Amit Shah claimed it in an exclusive interview to Times of India అనే వార్తని ప్రముఖంగా హైలైట్ చేసింది. అలాగే డాటర్ bids farewell to a brave heart and to 11-year-old Alka Rai shouted a Gorkha war cry and wept as she saluted her father, Colonel Aman Rai, killed by terrorists in Kashmir on Tuesday అనే విషయాన్ని ఇక్కడ ఫోటోతో సహా ప్రచురించింది. ఫోటోలో చూడొచ్చు మనం తన 11 ఏళ్ల కూతురు ఏ విధంగా విలపిస్తుందో మనం ఫోటోలో చూడొచ్చు. అలాగే ఇండియా టు హోస్ట్ వరల్డ్ T20 నెక్స్ట్ ఇయర్ అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. ద 2016 వరల్డ్ T20 వరల్డ్ కప్ విల్ బి ప్లేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ March 11th to April 3rd. The International Cricket Council approved the dates for its main events through 2019 following its board meeting here on Thursday అనే వార్తని ఇక్కడ ఇచ్చింది. అలాగే మిస్సింగ్ స్వైన్ ఫ్లూ పేషెంట్స్ స్కేర్ తెలంగాణ గవర్నమెంట్ అంటూ వార్తని, dozens of missing swine flu patients are scaring the government out of its wits even as H1N1 toll mounted to 22 in January with 2 more deaths being reported in the city on Wednesday అనే వార్తని ఇక్కడ స్వైన్ ఫ్లూకి చెందిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడకుండా పోవటం తెలంగాణ గవర్నమెంట్ని కలవరపెడుతుందనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించడం చూస్తున్నాం. ప్రపోజ్డ్ హై ట్రాఫిక్ పెనాల్టీస్ టు బి కట్, HMRL's టేక్ ఓవర్ ఆఫ్ చర్చ్ ల్యాండ్ ఎట్ Secunderabad sparks protest
అనే వార్తని కూడా ప్రముఖంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించడం మనం చూస్తున్నాం. మెట్రో వర్క్ ప్రోగ్రెస్ ఇన్ సెయింట్ థామస్ ఎస్పీజీ క్యాథడ్రల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మెట్రో పనులకై దాన్ని ఆక్రమించే విధానాన్ని అలాగే దాన్ని వ్యతిరేకిస్తున్న ఆ వార్తను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే రైల్ ఇన్ఫ్రా టు గో కార్పొరేట్ వే, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి డీలింగ్ ఫ్రమ్ బడ్జెట్ smart division. The center hopes to ward off political factors while taking up rally projects with the new proposed Rail Infrastructure Development Corporation, financially backed by cross-holdings of cash-rich public sector units అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. యూనియన్ క్యాబినెట్ విల్ సూన్ కన్సిడర్ ప్రపోజల్ టు డీలింక్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద రైల్వే బడ్జెట్ అంటూ పేవింగ్ ద వే ఫర్ పార్షియల్ కార్పొరేటైజేషన్ ఆఫ్ రైల్వేస్ అనే వార్తని ఇక్కడ డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రచురించింది. అలాగే డాటర్ ఆఫ్ కల్నల్ ఎంఎన్ రాయ్ షౌట్స్ అవుట్ అండ్ ఆల్ గోర్ఖావర్స్ క్రై యాజ్ షీ సాల్యూట్స్ టు పే హర్ లాస్ట్ రెస్పెక్ట్స్ టు హర్ మార్టల్ రిమైన్స్ డ్యూరింగ్ హిస్ క్రిమేషన్ ఇన్ ఢిల్లీ కంటోన్మెంట్ ఆన్ థర్స్డే అనే వార్తని ఫోటోతో సహా ప్రచురించింది. అలాగే కాప్స్ రెస్క్యూ 120 మోర్ కిడ్స్ అంటూ how to stop trafficking of kids అంటూ సుప్రీం కోర్ట్ ప్రశ్నించిన వైనాన్ని కూడా ఇక్కడ వార్తని ప్రచురించడం మనం చూస్తున్నాం. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ టాక్స్ టు ది చిల్డ్రన్ హూ వర్ రెస్క్యూడ్ ఫ్రమ్ చంద్రాయన్గుట్ట ఆషమాబాద్ ఆన్ థర్స్డే అనే వార్తని హైలైట్ చేసింది. ల్యాండ్ హంట్ గివ్స్ ఆల్ ద జిటర్స్ అంటూ అలాగే ద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ మెయింటైనింగ్ అట్మోస్ట్ సీక్రెసీ అబౌట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ సర్వేస్ బిసైడ్స్ గివింగ్ కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ఆన్ బిల్డింగ్ 100-story బిల్డింగ్స్ ఆన్ షిఫ్టింగ్ సెక్రటేరియట్ అనే వార్తని అలాగే దెర్ ఇస్ నో స్టాపింగ్ హైదరాబాద్ గ్రోత్ అంటూ బ్రూకింగ్స్ డేటా రివీల్స్ సిటీస్ గ్రోత్ కంటిన్యూ డిస్పైట్ క్రైసిస్. ఏ క్రైసిస్ ఉన్న సిటీలో గ్రోత్ మాత్రం ఆగలేదు అనే వార్తను డెక్కన్ క్రానికల్ హైలైట్ చేయడం చూస్తున్నాం. హిందూ విషయానికి వస్తే చివరిగా ఐ హానర్డ్ రాహుల్స్ రిక్వెస్ట్ అంటూ రిజెక్టెడ్ ప్రాజెక్ట్స్ అట్ కాంగ్రెస్ బిడింగ్ జయంతి నటరాజన్ అనే వార్తని ఇక్కడ బాక్స్లో హైలైట్ చేయడం చూస్తున్నాం. పోజర్ టు ద పార్టీ జయంతి నటరాజన్ డిమాండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బీయింగ్ యాస్ టు స్టెప్ డౌన్ యాజ్ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ అనే వార్తని ఇక్కడ ఇచ్చింది. ఐ సెడ్ దట్ ఐ షుడ్ హ్యావ్ బీన్ యాస్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ if I had done anything wrong, as even a murderer has his say in court అంటూ జయంతి నటరాజన్ వ్యాఖ్యానించిన విషయాన్ని బాక్స్లో హిందూ ఇక్కడ ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అలాగే జయశంకర్ టేక్స్ చార్జ్, గవర్నమెంట్స్ ప్రయారిటీస్ ఆర్ మై ప్రయారిటీస్ అంటూ సుజాత ఫారెన్ సెక్రటరీగా దిగిపోవటం అలాగే జయశంకర్ చార్జ్ తీసుకున్న విషయాన్ని సుష్మా స్వరాజ్ అభినందిస్తున్నట్లు ఫోటో కూడా ఇక్కడ మనం హిందూ హైలైట్ చేయడం చూస్తున్నాం. గో బై మై రికార్డ్ అంటూ సుజాత వ్యాఖ్యానించిన దాన్ని కూడా ఇక్కడ బాక్స్లో హైలైట్ చేసింది. అలాగే మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ స్వైన్ ఫ్లూ పేషెంట్స్, 2 more succumb to swine flu అనే వార్తని అలాగే ప్రింబల్ రో డిఫరెన్సెస్ సర్ఫేస్ ఆర్ఎస్ఎస్ సైలెంట్ అనే వార్తని వివిధ వార్తల సమాహారంగా హిందూ ఇక్కడ ప్రముఖంగా అన్ని వార్తలను కవర్ చేయడం మనం చూస్తున్నాం. దట్స్ అబౌట్ ద మెయిన్ న్యూస్.